Please subscribe to Ride with VJ and don't forget to press the bell icon to receive the latest notifications. So let's go. Vamshi Khan మా ఇంటికి వచ్చింది. మేలి రైడర్ గల్ చెమేలి. రైడర్ గల్ చెమేలి నీ ఛానల్ పేరు చెప్పు. లేదు. చాని ఛానల్ అడుగుతురు చెప్పు. ఒకటి ఇన్స్టా. ప్రస్తుతం ఇన్స్టా హ్యాండిల్ చెప్పు. చమేలి నాదెల్లా. ఫాలో. సబ్స్క్రైబ్. క్యాండీ ఏం చేస్తున్నావు? వంశీ బండి పెట్టేసే వంశీ ఇన్నే. ఏ బండి కావాలా నీకు? క్యాబ్లో వచ్చేసేయండి మీరు, క్యాబ్లో. బాయ్ క్యాండీ. పండు బాయ్ 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 చెప్పడానికైనా రెడీ లేదు అసలు. రైట్, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కొత్త హెల్మెట్ల, కొత్త గ్లౌస్ తోటి, కొత్త ఉత్సాహంతో బ్లాగ్ స్టార్ట్ చేసిన ఈరోజు. సో ఈరోజు పొద్దునే నేను హెల్మెట్ మోటార్ బ్లాగింగ్ సెటప్ గురించి మొత్తం క్లియర్గా బ్లాగ్ చేసిన. సో ఇప్పుడే నాకేమనిపించిందంటే, మన హెల్మెట్ ఏదైతే ఇప్పుడు సెట్ చేసినో గోప్రోది యాంగిల్ చాలా కిందికి అయిపోయింది, కొంచెం పైకి లేపాలి. సో దీనికి మనకి ఎక్స్టెండర్ కావాలి. సో ఎక్స్టెండర్ మన దగ్గర లేదు. ఇప్పుడు ఏదో ఒక జుగాడి చేయాలి నేను దీనికోసం. ఎందుకంటే నాకు తెలిసి కెమెరా యాంగిల్ చాలా లీన్ ఉంది, చాలా కిందికి ఉంది, ఇంకొంచెం పైకి కావాలి. నాకు తెలిసి మీకు ఇది మాత్రమే కనిపిస్తుందేమో. సో మనం ఏడిపోతున్నాం అన్న చెప్పలేదు కదా. 25th 26కి యాక్చువల్గా ఒక ఆఫ్ రోడ్ ఈవెంట్ ఉండే. నేను అందరికి చెప్పిన, చాలామంది అడిగిర్రు అన్న ఏమైందన్న ప్లాన్ క్యాన్సిల్ అయిందని చెప్పి. ప్లాన్ క్యాన్సిల్ కాలేదు, ట్రాక్ బిల్డ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఆఫ్ రోడ్ ప్రోగ్రామ్ ఏంటంటే నైట్ క్యాంపింగ్ అండ్ ఆఫ్ రోడింగ్ అనమాట. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ట్రాక్ సెట్ అయిపోయిందంట. సో ట్రాక్ సెట్ అయిపోతే ట్రాక్ ఎట్లుందో చూడాలి కదా, మీకు కూడా చూపెట్టాలి కదా. అట్లయితేనే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు కదా. సో అందుకే ఆ ట్రాక్ దగ్గరికి పోతున్నాం. సో ట్రాక్ వచ్చేసి దుందిగల్ ఉంది. సో ఇడికెళ్ళి దుందిగల్ ఉండొచ్చు ఒక 20-30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ ఉండొచ్చు. టైమ్ ఈజ్ 12:49. మనం కరీబ్ 115-120 వరకు వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంతమంది మోటోక్రాస్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా కొంచెం మోటోక్రాస్ అది ఇది చేస్తారు. మనం కూడా చేద్దాం, మనం కూడా మంచి మంచి ఫొటోస్ తీసుకుందాం. ఆడికి పోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నేను ఇప్పుడే ఇంకో అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేసిన. మనం ఏ హెల్మెట్ పెట్టుకున్నా సరే ఇక్కడ దాకా కవర్ అయిపోయి ఉంటుంది. సో మనకి ఏదైతే కార్నర్ విజన్ ఉంటుంది కదా, మన కళ్ళతో చూసింది ఆ విజన్ మనకు కనిపించదు, అంటే కొంచెం క్లోజ్ చేసినట్టు ఉంటుంది. కానీ ఈ హెల్మెట్ ఇక్కడ దాకా ఓపెన్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇగో నా ఏదైతే ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ నుంచి జస్ట్ ఒక 1 ఇంచ్ దాకానే కవర్ అయి ఉంది, మిగతా అంతా ఓపెన్ ఉంది. సో నాకు 170 degrees ఏదైతే నేకెడ్ ఐ వ్యూ ఉంటుంది కదా అది కనిపిస్తుంది. ఇంతకుముందు నేను పెట్టుకున్నప్పుడు నా గ్లాసెస్ ఇవి ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ ఇక్కడ దాకానే కనిపించేది, దీని తర్వాత ఏం కనిపించేది కాదు. ఈ గ్లాసెస్ పక్కకి ఏదైతే స్పేస్ ఉందో అది కూడా కనిపిస్తుంది నాకు ఇప్పుడు. వైడ్ యాంగిల్ వ్యూ ఎస్ఎంకే హెల్మెట్లా మనకు దొరుకుతుంది. సో మస్తు రోజుల తర్వాత ఈ మాట చెప్తున్నా, ట్యాంక్ ఫుల్ చేసేయి ట్యాంక్ ఫుల్. అరే సబ్స్క్రైబరాను ఇప్పుడు అవుతావు కదా, వెరీ గుడ్. ఇది మూతికాడ కెమెరా మళ్ళా ఐడి కార్డు చూపెట్టాలా? మళ్ళా నింపు. చాలు 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 కార్డే ఇస్తా. మళ్ళా రూపాయి ఆటానాకి చిల్లరకి ఏడుకోవాలి చెప్పు. ఈ గ్లౌజ్ ఇంకా ఈ హెల్మెట్ పెట్టుకొని నేను బండి నడిపిస్తుంటే నేను సౌత్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసేసిన ఫీలింగ్ వస్తుంది. నాకు తెలియదు నా సౌండ్ కరెక్ట్గా వినిపిస్తుందా వినిపిస్తలేదా, ఎందుకంటే చెంపలు ఇట్లా గట్టిగా ఒత్తుకోపోయినాయి లోపల. కుషన్ కొత్తది కదా, ఇట్లా గట్టిగా వచ్చేసినాయి చెంపల్ని. నేను ఏమైనా గట్టిగా అరిచినా మాట్లాడినా పళ్ళ మధ్యలోకి చెంప వచ్చేస్తుంది, తెగిపోతుంది. మనం అన్నం తిన్నప్పుడు అప్పుడప్పుడు దూడలు కొరుక్కుంటాం కదా, అట్లుంది సిచ్యువేషన్ లోపల. అప్పుడప్పుడు గోప్రో ఛార్జ్ చేసుకుంటా రికార్డ్ చేస్తే ఆడియో క్యాప్చర్ అవుతలేదు. గోవా బ్లాగ్స్ ఒకవేళ మీరు చూసి ఉంటే మధ్యలో ఒక దగ్గర చెప్తా, అంటే ఆడియో క్రాష్ అయిపోయింది ఉంటుంది. ఇదే అనమాట ఆ ఆఫ్ రోడ్ ట్రాక్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో. ఇది స్టిల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే వా ఏమన్నా ఎంట్రీయా, సూపర్ ఎంట్రీ. Don't stray off the track. Okay. Okay. There are thorns, so they are big ones. So got it. Just be. Yeah. So there's a sea like that. You can go right up to that wall. Okay. From that wall you can come straight like that. There are a couple of jumps. You come up here. So finishing up this. So hopefully it should give. So you're trying to remove those things, remove those roots. No, we are not. Then what you will do with that? Come flying with that. Come on. That is called riding, my friend. What?
ఇదే అనమాట. కాకపోతే వీళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ ట్రాక్ తీస్తుంటే కింద మొత్తం పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయంట. ఆల్రైట్, నేను ఈరోజు గింపులు ఏం చేస్తలేను, ఎందుకంటే మనం సౌత్ ఇండియా ట్రిప్కి దగ్గరలో ఉన్నాం. సో ఈ టైంలో బండికి ఏమన్నా అయిందనుకో చేపించడానికి మన దగ్గర టైం కూడా లేదు. విల్ బి నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ ప్లేన్గా అట్లా అని చెప్పి పోయేసేసాం అంతే. ఒకవేళ మనకు వేరే పనులు ఏమైనా దొరికితే దాంతో ఏమైనా వేద్దాం. చెప్పినట్టే ఇంకా పని నడుస్తుంది. మేబీ ఈ బండి కాకపోతే మనకి ఇంకో బండి ఉంది కదా, దాంతో చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఒక చిన్న ట్రాక్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది ఇట్లా అనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ అయితే మాత్రం ఇంకా జబర్దస్త్ ఉంటుంది. సో ఇప్పుడే నాకు డిఫరెన్స్ తెలిసింది సూపర్ క్రాస్, మోటో క్రాస్ ఇంకా ఆటో క్రాస్కి. సో ఇది ఒక ఆటో క్రాస్ ట్రాక్ అనుకోవాలి మనం, సూపర్ క్రాస్ కూడా కాదు, మోటో క్రాస్ కూడా కాదు. చూసినా పోసారు ఎట్లా అని. సో ట్రాక్ చూసినాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న రిహర్సల్స్ లాగా చేసాం. కాకపోతే సావిత్రితోటి కాదు, మింటూ బండి ఉంది, మింటూ బండితో ట్రై చేద్దాం. 25th, 26 అనుకున్న డేట్స్, అంటే ట్రాక్ ఇంకా ప్రిపేర్ కాకపోయేసరికల్లా వీ హ్యావ్ మూవ్డ్ ఇట్ టు 15th and 16th. మిస్టర్ సంతోష్ ఈజ్ హియర్, మోటో క్రాస్ ఛాంపియన్ అండ్ ఆల్సో మా ట్రైనర్, మా గురువు. ఇంతసేపు అంటే ఫైనల్లీ నేను రేర్ వీల్ పైన ల్యాండ్ చేయడం మాత్రం నేర్చుకున్నా అటు ఇటు చేసి. సో వాట్సాప్, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? It's good. Feeling is good. I'm just waiting for the track to be ready, and I think waiting for you guys to come over and have a nice time. All right. So ఇప్పుడే కొంచెం ట్రాక్ పైన ప్రాక్టీస్ చేసినాం. ఫస్ట్ మీరు పోయి ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఏమైనా ముచ్చట్లుంటే మాట్లాడుకుందాం. మిగతా ఏమైనా విషయాలు కావాలంటే ఇంకా కామెంట్ చేయండి, ఇచ్చి పడేసాం. మింటూ, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఐఎమ్ రియలీ సారీ. ఓ షిట్, ఏబిఎస్ ఆన్ ఉంది దీంట్లో. ఏబిఎస్ ఆన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి మనం చేయలేము. ఏబిఎస్ ఇస్ ఆన్ ఇన్ దిస్. ఏబిఎస్ కొంచెంలో చాపారు. రేపు ట్రాక్ పెడుతున్నాం కదా, అదే కొంచెం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఒకవేళ నువ్వు వెనకాల ఉన్నావు అనుకో, ఈట్ మై డస్ట్ అని చెప్పి ఒక చిన్నది రాస్తారు కదా, సో అది జరుగుతుంది అనమాట. వెనకాలంటే మొత్తం దుమ్మంతా మన మీదే పడుతుంది. సో ఇక్కడ స్పీడ్ కాదు ఇంపార్టెంట్, టెక్నిక్. ఎందుకంటే ప్రతి టర్నింగ్ దగ్గర స్పీడ్ స్లో చేయాల్సి వస్తుంది. సో టర్నింగ్ దగ్గర కూడా స్పీడ్ని మనం, మూమెంటాన్ని మనం తీసుకోవాలి. తీసుకోపోతేనే విల్ బీ అ ఛాంపియన్ అనమాట. జర్ర అయితే కింద పడేయటం లూజ్ దాంట్లో. ఆల్రైట్, సో మింటూ బండికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. లవ్లీ హిమాలయన్, లవ్లీ హిమాలయన్, థ్యాంక్ యూ సో మచ్. మింటూను వీడ లేవు కానీ నీ బండి మాత్రం జబర్దస్త్ పర్ఫామ్ చేసింది. అంటే ఇక నా బండితో నేనేం చేయలేదు కాబట్టి నీ బండి జబర్దస్త్ చేసింది అనమాట. నా బండిని కొంచెం టూరింగ్ కోసం దాచిపెట్టిన. సౌత్ ఇండియా రైడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రాక్లో దిగుతా కదా, అప్పుడు సావిత్రితో దిగుతా, అప్పుడు మాట్లాడతా మిగతా విషయాలు. బట్ ఏమంటారు, సావిత్రితో మనం ఈ లాంగ్ జంప్స్ తీసుకోలేము. వై? బికాస్ సావిత్రి హ్యాండిల్ అవన్నీ మనం
సెట్ చేసినాం కదా దాంతో. సో అందుకోసమే సో ఇప్పుడే మన వంశీ జర ఒక చిన్న స్పిన్కి పోయేసి వచ్చిండు. ఎట్లా అనిపించింది చెప్పు. అలవాటు అవ్వాలి బండి అలవాటు కావాలా, ట్రాక్ అలవాటు కావాలా? సో ఎట్లా అనిపించింది డామినార్కి ఇంకా హిమాలయన్కి? టోటల్ డిఫరెంట్ కదా. అయ్యో అగ్రి అంటే ఏ కేటగిరీలో అవి తోపులు అని చెప్పి అగ్రి అన్ని రోజులు అంటూనే వాళ్ళు డామినార్ మళ్ళీ చెప్పు. క్రూజింగ్ ఆఫ్ రోడింగ్ వెరీ గుడ్. మోటో క్రాస్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న బాజిత్ ఇంకా రహీమ్ ఉన్నారు. సో లెట్స్ టేక్ అనమాట. ట్రాక్ ఎట్లా అనిపించిందో వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే ఎవ్రీ టైం మనం నేచర్లో పోయి నార్మల్ ఆఫ్ రోడ్ చేస్తుంటాం, కాకపోతే ఇది వాళ్ళ ట్రాక్ ఏమంటారు లూజ్ శాండ్ గ్రౌండ్ అలాది. సో హౌ డిడ్ యూ అంటే కైసా లాగా आपको ట్రాక్? As this was the first round, so it was difficult for us to ride and show our skills on the track. So we are expecting to be the best in the next round. So we are probably expecting you in the next week to come and rock the track. Alright, so any changes that you want in the track right now? I mean, anything that you are thinking that needs to be changed? Yeah, at present it is completely flat track. So we are expecting double jumps, moves, and tabletops, etc., where we can show our skills. అంటే బేసిక్గా ఇదంతా మోటోక్రాస్ టర్మినాలజీ అనమాట, మనకేం అర్థమవుతలేదు. బట్ బేసికలీ జంప్స్ ఇంకా కొన్ని అంటే ఎక్సైటింగ్ పార్ట్స్ కానీ ఇంకా కొన్ని జంప్స్ కానీ యాడ్ అయితే బాగుంటాయి అని చెప్పి వీళ్ళు చెప్తారు. సో బేసిక్గా ఎప్పుడైతే ట్రాక్ మొత్తం రెడీ అవుతుందో ఆ జంప్ని ఏమంటారో మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఆ రోజు. బట్ యూ ఎంజాయ్డ్, I guess. Yeah, we enjoyed a lot. Even I enjoyed. So even we got lot many things to learn after looking at your riding skill. I mean, basically on this loose sand ground. So basically I'm gonna call this as loose sand ground because lot of loose sand I find here. And as you just said, అంటే సారీ ఇంగ్లీష్లో వచ్చేసిన. సో ఇప్పుడే చెప్పారు అనమాట, ఇట్లాంటి ఆఫ్ రోడ్ టైర్స్ తోటి నడిపిస్తే ఏదైతే గట్టిగా ఉండే నేల భూమి ఉంటుంది కదా దాన్ని మొత్తం దున్ని వాడేస్తారు అనమాట ఆఫ్ రోడ్ ట్రాక్లో. Whenever you are coming to track, you need to have a doctor with you. డాక్టర్ రైట్, మెకానిక్. అదే డాక్టర్. హలో డాక్టర్, వాట్సాప్ మోటో డాక్టర్ అక్కడ అంటే ఇంగ్లీష్ కాదు, నాకు ఇంగ్లీష్ కాదు, ఆడ లొల్లి చేస్తున్నారు వాళ్ళు. అది మోటో డాక్టర్ mechanic as well as our coach. Okay. So he is going to correct us in our turnings, hairpins, etc. థ్యాంక్ యూ. యాజ్ ఎక్స్పెక్టెడ్ అప్పటి నుంచి నీరజ్ అంటుండే నా బండి పంచర్ అవుతుంది అని చెప్పి ఈ బండిని పంచర్ చేసి పోయింది ఏడ్చి పంచర్. మస్తు అంటే మస్తు ఆఫ్ రోడ్ చేసిన. నేను టైర్డ్ అయిపోయిన ఆఫ్ రోడ్ చేసి. ఇప్పుడు వెంటనే ఏదైనా ఎనర్జీ డ్రింక్ లేకపోతే మాత్రం చాలా కష్టం. సో ఇక బయలుదేరదాం. ఆల్రైట్, చలో గైస్, లెట్స్ గో. బాయ్. ఓకే, హాయ్, ఐఎమ్ విజయ్. రైడ్ విత్ విజయ్. Yeah. After tomorrow. Okay. Oh, you said the same thing, right? Pondicherry to Rameshwaram. nice, right? Yeah, thank you. Pune to Goa. You is not going to Pune. No, I'm not going to Goa because November itself I did the Goa completely. Goa, Murdeshwar, Okay. Jog Falls. Chalo, I leave. Getting updates. Yeah, definitely. Yeah. ఏమైంది? హెల్మెట్ పడేసిందా పడిపోయిందా? ఫుట్బాల్ కాదా అది? ఆఫ్ రోడ్ చేయాలంటే స్టామినా ఒక రేంజ్ ఉండాలి బాడీలో. జస్ట్ లైక్ ఒక 5-6 అంటే ఒక 10 ల్యాబ్లు అయితే వేసాను నేను. 10 ల్యాబ్లకి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది మధ్యాహ్నం తిన్నది. ఇప్పుడు దగ్గర మంచి ఒక బాదం పాలు తాగినాం. మళ్ళీ స్టిల్ ఇప్పుడు అర్థమైంది ఎందుకు మాన్స్టర్, ఎందుకు రెడ్ బుల్ ఈ ఆఫ్ రోడ్ ట్రాక్స్ ఉన్నప్పుడు అవి ఎందుకు సప్లై చేస్తారో. ఓకే, సో వంశీ ఇంకా చెమైలి ఇడికెళ్ళి గోయింగ్ బ్యాక్ టు హోమ్, మనం ఇడికెళ్ళి గోయింగ్ బ్యాక్ టు హోమ్. అబ్బా మంచి పని అయింది. రైడ్కి పోకముందే నేను గ్లౌజ్ వేసుకున్నా. గ్లౌజ్ ఒక రేంజ్లో కరుస్తున్నాయి బికాజ్ కొత్తవి కదా, కొంచెం యూజ్ చేస్తేనే ఫ్రీ అవుతాయి. ఇక్కడ సైడ్ అయితే ఒక రేంజ్లో నొప్పి లేస్తుంది నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ది యాంగిల్ చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే హెల్మెట్ది కెమెరా కొంచెం హైట్ చేయాలి. ఎక్స్టెండర్ లేదు నా దగ్గర. ఇప్పుడు ఎక్స్టెండర్ ఏడికెళ్ళి తీసుకురావాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే టైం తక్కువ ఉంది. బేసికల్గా టైం ఉంటే ఎక్స్టెండర్ ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ ఆర్డర్ చేసిన 2 days టైం పడుతుంది. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. हेलमेट पहन के घूमो. ओके, नाम क्या है तुम्हारा?
హమీద్ విజే చలో బాయ్ ఫోటో తీసుకోండి ఇట్లానే సబ్స్క్రైబర్లు పెరుగుతారనమాట హమీద్ అంట పేరు థ్యాంక్ యూ హమీద్ స్నాప్ తీసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో అవుతా యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ హమీద్